ఈ చరాచర జగత్తులో మొట్టమొదట ఉన్నది కృష్ణుడే సుమండి. కృష్ణుడు గోలోకంలో ఒక లోకంలో ఉంటాడు. ఆ కృష్ణ పరమాత్మ శరీరం రెండయ్యిందిట. ఆ రెండింటిలో ఒక దాని నుంచి నారాయణుడు, ఇంకో దాంట్లోంచి నరుడు పుట్టుకొచ్చాడు. అందుకని ఇప్పటికి కూడా ఇస్కాన్ సంప్రదాయంలో కృష్ణుడే ఇవన్నీ సృష్టించాడు అంటారన్నమాట. ఈ మాట దేవీ భాగవతం బ్రహ్మవైవర్త పురాణం కూడా చెబుతోంది. ఈయనే ఆ వైకుంఠంలో ఉండే మహానారాయణుడిగా ఉంటాడు, ఈయనే గోలోకంలో కృష్ణుడిగా ఉంటాడు. అవతారాలు ఎత్తేది ఈయనే. అందుకే భక్త జయదేవుడు కృష్ణుడి అవతారం వల్ల, కృష్ణుడు డైరెక్ట్గా భగవంతుడు, కృష్ణుడి అవతారాలు మిగతావన్నీ ఉన్నాయి కానీ కృష్ణుడిని అవతారం అనకూడదు. ఎందుకంటే కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నాడు. అందుకే మీరు చూడండి, భక్త జయదేవుడు దశావతారాల్లో రాముడు రాశాక బలరాముడు రాశాడు. పరశురాముడు, రాముడు, బలరాముడే రాశాడు కానీ కృష్ణుడు రాయలేదు. కారణం ఏమిటంటే కృష్ణుడు ఈ అవతారాలు ఎత్తినవాడు ఆయన. కాబట్టి కృష్ణుడు డైరెక్ట్గా భగవంతుడి దిగొచ్చాడు. ఆయన అవతారం కింద లెక్క కాదంటాడు ఆయన. ఇదే మాట దేవీ భాగవతం అన్నది. ఈ కథ యాజ్ ఇట్ ఈజ్గా బ్రహ్మవైవర్త పురాణంలో కూడా అక్షరం తేడా లేకుండా ఉంటుంది. దేవీ భాగవతంలో నవమ స్కంధంలో ఉన్న శ్లోకములన్నీ ఎక్కడ మార్పు లేకుండా బ్రహ్మవైవర్త పురాణంలో గోలోక ఖండంలో రాసేశారు వ్యాసుల వారు. కారణం అక్కడ ఇక్కడ రెండు రకాలుగా మార్పు ఉండదు, ఇది అది సత్యం అని చెప్పడానికి. అందుకే కృష్ణుడు అంటే సాక్షాత్ పరమాత్మ. వ్యాసుడు కూడా భాగవతంలో కూడా ఏతే చాంశ కళాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తాడు, అవన్నీ అంశ అవతారాలు. కానీ కృష్ణుడు అలా కాదు, కృష్ణుడు అంటే భగవంతుడే అన్నాడు ఆయన. అలాంటి భగవంతుడు దేవతల కోరిక మీద శ్రీకృష్ణుడు గోలోకంలో తన శరీరము నుంచి ఒక సుందరీమణిని సృష్టించాడు. శ్రీకృష్ణుడు నీలంగా ఉంటాడు, కానీ ఆయన శరీరము నుంచి పుట్టినటువంటి సుందరీమణి స్వచ్ఛమైన నీలపు కాంతితో పుట్టింది. ఆ నీలపు కాంతితో ఉన్నటువంటి ఆవిడ దేవతలు అలా చూస్తూ ఉండగా ఆ కాంతి విరిగిపోయింది. కృష్ణుడు ఎలా ఉన్నాడో అలా పుట్టినటువంటి ఆవిడ ఆ నీలపు కాంతి విరగొట్టుకుని ఆ కాంతిని శ్రీకృష్ణుడి యొక్క జుట్టులో లీనం చేసింది. అందుకే కృష్ణుడి యొక్క జుట్టు ఆ రోజు నుంచి ఇంద్రనీలమణుల వలె ధగధగలాడ్డం మొదలుపెట్టిందిట. ఆ తెల్లగా మారిపోయినటువంటి ఆవిడ పుట్టిన తిథి మాఘ శుక్ల పంచమి. మాఘస్య శుక్ల పంచమ్యాం అని దేవీ భాగవతం చెబుతున్నది. గోలోకంలో శ్రీకృష్ణ పరమాత్మ సంకల్పంతో ఒక సుందరీమణి పుట్టుకొచ్చింది. ఆ సుందరీమణి ముందు నీలంగా పుట్టి ఆ తర్వాత తెల్లగా మారిపోయింది. ఒక్క తల వెంట్రుకలు తప్ప మిగతా భాగం అంతా తెల్లగా ఉన్నది. ఆవిడ అటునుంచి ఇటు ఇటునుంచి ఇటు తిరుగుతోంది. ఆవిడలోంచి కాంతి ప్రవహిస్తోంది. అందుకని సరస్వతి, సరహవతి, ప్రవాహము కలిగింది, కాంతి ప్రవాహం కలిగిందని పేరు. సరస్వతి అంటే నది అని కదా అర్థం.